నమస్కారం అందరికీ. మీరు లైవ్లో చూశారు కదా, మనము ఎంత కష్టమైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని నీటి తొట్లకు మనము నీళ్లు అందించి వాటికి ఈ వేసవికాలము చాలా దారుణంగా ఉంది కాబట్టి ఈ వేసవికాలంలో ఈ వన్యప్రాణుల కోసము మనం ఎంత కష్టమైనా సరే ఈ నీటి తొట్లు పెట్టి నీటి తొట్లకు నీళ్ళు అందిస్తూ వస్తున్నాము. వారంలో 2 రోజులు ఇదే పనిగా మనము ఈ వన్యప్రాణులు దప్పికలు తీసడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇప్పుడు మీరు వీడియోలో చూశారు కదా, చాలా తొట్లు పగలగొట్టడం జరిగింది. మేము తెచ్చి పెట్టిన తర్వాత కానీ పగలగొడుతున్నారు. ఎన్ని మాట చెప్పినా మనిషినటువంటి మారేటట్టు లేడు. మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఆ తొట్లు పగలగొట్టడం వల్ల కొన్ని మూగ ప్రాణులకు మనం దప్పికిరిసిన పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే చాలా దూరం నుంచి ఎత్తుకోవడం కష్టం కానీ అయినా సరే మనం ఎంత కష్టమైనా సరే వాటికి ఆకలి దప్పు తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. దయచేసి ఒకటే కోరుకుంటున్నా, ఈ మహాపుణ్యక్షేత్రం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని వీరభద్ర స్వామి బ్రహ్మంగారం మఠం పోయే భక్తులకు ఒకటే చెప్తున్నాను. మీరు ఈ దావలో పోయేటప్పుడు మీ దగ్గర ఉన్న నీళ్లు అంటే మీరు బిందులతో కానీ క్యాన్లతో కానీ నీళ్ళు తీసుకుపోతుంటారు. ఇక్కడ తొట్లు ఉంటాయి. ఎందుకంటే మనం ఈరోజు పోస్తే తెల్లవారులకల్లా ఈ నీళ్లు అయిపోతున్నాయి, చాలడం లేదు. మీ దగ్గర మిగిలిపోయిన నీళ్ళు ఉంటే ఈ తొట్లలో నింపండి. కనీసం ఒక్క ప్రాణికి మేము దప్పికేసిన అవుతుంది. దయచేసి ఒక్కసారి గమనించి అలాగే తొట్టు కానీ పగలగొట్టాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం వచ్చేసి ఇది మిట్టమానిపల్ల ప్రాంతం చూశారు కదా, ఎంత ఘాటు. ఈ ఘాట్ అంతా మనం ఈ తొట్లు పెట్టి అందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ శ్రీ వినాయక ఫౌండేషన్ టీంకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఆకలి దప్పికలే ముఖ్యమైనది కాబట్టి మనం ఆకలి దప్పిలించడానికి మనుషులకు వన్యప్రాణులకు నిరంతరం మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.